నీకు ఇట్లా అయింది కదా, మరి ఏమైనా హెల్ప్ చేసిందా? ఫోన్ చేసిందంట కదా, పైసలు ఇచ్చిందంట, నిజమేనా? ఇయ్యలే? అమ్మ జీవితం ఎందుకంటే అట్లా మాట్లాడతారు మీరు? ఏమైంది? ఇవ్వలే పైసలు కాదు, అసలు కాల్ కూడా చేయలేదు, నా వీడియో కూడా చూడలేదు, అసలు ఏం లేదు. అసలు ఆమె బర్లెక్కనది ఒక తొన్నది కూడా తెలియదు మాకు. ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్ ను పట్టుకొని నువ్వు అమ్మ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎందుకైందో తెలుసా? పైసల కోసం చేసింది. ఇప్పుడు ఆమె ఓడినా గెలిచిన పైసలతో వచ్చినాయిగా, పైసలకి ఎవరికేం చేసింది? వాళ్ళ ఊర్లో అత్యాచారం జరిగి అమ్మాయిని అతి ఘోరంగా చిన్న పాపని చంపేస్తే కూడా రెస్పాండ్ లేదు. ఏమీ లేనిది, ఏ ఆధారం లేదు. రూపాయి సిలిగా బాబా ఎవరి దగ్గర తీసుకోకుండా ఎవరితో లేకుండా నేను ఉన్నదాన్ని నేనే ఫైట్ చేస్తున్నా. నా వీడియోలు చూస్తున్నారా మీరు? అవునవును. ఎక్కడ బాతుల్లో పెట్టారని, ఎక్కడో ఒక అమ్మాయిని డాక్టర్ని చంపేశారని రెస్పాండ్ అయ్యి ప్రతి విషయంలో రెస్పాండ్ అవుతున్నా. కానీ ఎమ్మెల్యే ఆడవాళ్ళ దగ్గర ఫైట్ చేసే అమ్మాయి అనుకుని నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి 13 రోజులు నేను ఆమె దగ్గర తిరిగి ఎందుకు చేశానని ఈ రోజు సిగ్గుపడుతున్నాను. నేను ఈ అమ్మాయి కోసం నేను ఓటేయమని ఇంటింటికి అడిగి ఎన్ని పొద్దున్న 7-8 వెళ్ళేవాళ్ళం అండి. ఆడనే ఉన్నాం 7 రోజులున్నా. మళ్ళీ గెలిచినా గెలవపని పక్కన ఉంటాను చెల్లి అనుకుని మళ్ళీ వెళ్ళా. ఆ రోజు వెన్నికలు ఆమె గెలుస్తుందని నమ్మకంతో వెళ్ళా. కానీ అప్పుడు కూడా అమ్మాయి రెస్పాండ్ అవ్వలేదు తెలుసా?